welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 18th of November and morning 7:30 అవుతుంది. We got ready. బెంగళూరుకి వెళ్తున్నాము and we have few reasons బెంగళూరుకి వెళ్ళడానికి. మెయిన్ రీజన్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు బై ఎ ల్యాప్టాప్. మ్యాక్బుక్ ప్రో కొంటున్నాను నేను. సో ఎందుకు తీసుకుంటున్నాను, ఎందుకు ఇదే టైంలోనే తీసుకుంటున్నాను, నవంబర్లోనే ఎందుకు తీసుకుంటున్నాను అనేది నేను మీకు వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ వీ డోంట్ హ్యావ్ టైమ్. యాజ్ యూజువల్ 7 కంటే నేను 7:30కి రెడీ అయిపోయాను. ఐఎమ్ ఆల్వేస్ లేట్. ఐ డోంట్ నో వై. 15 minutes అయినా లేట్ చేస్తాను. సో మమ్మీ పిన్ని అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళిపోదాం. ఐ హ్యావ్ ప్యాక్ ఫ్యూ థింగ్స్ ఇన్ బ్యాక్ ప్యాక్. అవి కూడా చూపిస్తాను మీకు ఏమేమి ప్యాక్ చేసుకున్నా అని చెప్పి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐ గాట్ ఎ మ్యాట్ ఫర్ ల్యాప్టాప్. అది యాక్చువల్లీ 1 week అయిందనమాట తెచ్చి. మొత్తం ఒక చిన్న బేబీ వచ్చేటప్పుడు మొత్తం అన్ని రెడీ చేసి పెడతాం చూడండి, అలా తెచ్చి పెట్టాను అనమాట. ఐ గాట్ ఏ లెదర్ మ్యాట్ మౌస్కి అంతా. సో లెదర్ మ్యాట్ తీసుకున్నాను, తర్వాత హార్డ్ డ్రైవ్ తీసుకున్నాను. ఐ గాట్ ఎవ్రీథింగ్ రెడీ ఎక్సెప్ట్ మై ల్యాప్టాప్. అండ్ ఈరోజు అది కూడా రాబోతుంది. I feel beyond excited because I'm gonna gift myself MacBook Pro. It's a big deal. అదంతా ఎందుకు అనేది ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ వాయిస్ ఓవర్. ప్రస్తుతానికి లేట్ అయిపోతుంది. లెట్స్ గో. స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీరు ఏది మిస్ అవ్వరు అనమాట. ద రీజన్స్ అండ్ మై థాట్స్, ఎవ్రీథింగ్ బిహైండ్ ఇట్. సో యా, ఫస్ట్ అయితే బ్యాక్ ప్యాక్లో ఏముందో చూపించేసి లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ నేను ఇలా ఏవి ప్యాక్ చేసుకోను, కానీ ఈ ట్రిప్కి ఏంటో ప్యాక్ చేసుకోవాలనిపించింది. అట్లీస్ట్ ఇప్పటి నుండి ఈ ప్రోడక్ట్స్ అన్ని కొంచెం సపరేట్గా పెడితే అలాగే ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు అవి తీసుకెళ్ళొచ్చు అనిపించింది. కానీ వచ్చేటప్పుడే అర్థమైంది చాలా వేస్ట్, ఊరికే తీసుకెళ్ళి ఉండకూడదు అని చెప్పి. ఎందుకంటే నేను లిప్స్టిక్ అండ్ కాంపాక్ట్ తీసుకెళ్ళినప్పుడు ఎవరు అడగరు నన్ను. ఎప్పుడైతే తీసుకెళ్ళలేదో అప్పుడే ఎవరో ఒకరు లిప్స్టిక్ అడుగుతారు. సో యా, అందుకే ఈసారి అయితే ఎవరు అడగలేదు. నేను మినిమం స్టఫ్ క్యారీ చేశాను. నా వ్యాలెట్ అండ్ ఫ్యూ లిప్స్టిక్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్, తర్వాత నా గ్లాసెస్ అవి ప్యాక్ చేసుకున్నాను అనమాట. అన్ని ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఇదే అనమాట మ్యాట్ లెదర్. ఇట్స్ అ వీగన్ మ్యాట్, క్రుయల్టీ ఫ్రీ. డైలీ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఒక యాప్ వస్తుంది కదా, అందులోంచి తీసుకున్నాను. నాకు తెలిసి మింత్రాలో కూడా అవైలబుల్లో ఉంటుంది అనుకుంటా. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకవేళ మీకు కావాలంటే తీసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఎందుకు కొన్నానంటే ఆ మ్యాట్ నేను మౌస్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఒకేసారి ల్యాప్టాప్కి మంచి గ్రిప్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి తీసేసుకున్నాను. సో ఈ హార్డ్ డ్రైవ్ కూడా తీసుకున్నాను సో దట్ నేను నా రా ఫుటేజ్ అంతా అలాగే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ఇదైతే శాంసంగ్ టచ్ది. దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను లింక్. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మీకు కావాలనుకుంటే. సో ఇట్స్ ఏ 1 TB హార్డ్ డ్రైవ్ అనమాట. అంత అవసరం లేదు అనుకుంటే అంతకంటే కొంచెం తక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి. సో అవి కావాలన్నా తీసేసుకోవచ్చు. నేను ఈసారి నుండి నా రా ఫుటేజ్ అంతా సో ఎడిటింగ్ అప్డేట్ అవ్వబోతుంది. సో నాకు కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి నేను అన్ని అప్డేటెడ్ వెర్షన్ తీసుకున్నాను. ల్యాప్టాప్ తప్ప మిగతా అన్నీ రెడీ ఉన్నాయి. సో మేము స్టార్ట్ అయిపోయాము ల్యాప్టాప్ తీసుకోవడానికి బెంగళూరుకి. స్పెషల్లీ ల్యాప్టాప్ కోసమే వెళ్తున్నామండి. ఎందుకు జూహి ఆర్డర్ చేసేసుకోవచ్చు కదా అంటారు, బట్ నాకు అలా నచ్చదు. నేనే వెళ్ళి తీసుకోవాలి. ఐ హ్యావ్ టు సీ దట్. నేను ఫస్ట్ చూడాలి అని నాకు అనమాట. సో అందుకే అట్లనే అజిత్ని కూడా చూసినట్టు ఉంటుంది, పిన్ని వాళ్ళ కొత్తింటికి షాపింగ్ చేసినట్టు కూడా ఉంటుంది, ఏమైనా దొరికితే అన్నట్టు స్టార్ట్ అయిపోయాము. సో యా, ఎందుకు నవంబర్లోనే తీసుకుంటున్నావు అని అడిగితే నాకు తెలీదు ఎంతమందికి గుర్తుందో గుర్తులేదో, కానీ నా చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఒక ఐడియా ఉంటుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుందన్నమాట November 21st. సో ఆ లోపు నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో November 21st అప్పుడే వచ్చేస్తుంది. 1 year అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ మనం అప్పుడే ఇంత పెద్ద ఫ్యామిలీ అయిపోయాము. యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత తొందరగా మన ఛానల్ ఇంత గ్రో అవుతుంది అని చెప్పేసి. కానీ మీరందరూ నాకు ప్రూవ్ చేశారు హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అని చెప్పి. సో హార్డ్ వర్క్ అండ్ సపోర్ట్, మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్ల మనం ఏదైతే ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే ఉన్నామో 76,000 ప్లస్ సబ్స్క్రైబర్స్, ఇది ఇలాగే ఫార్వర్డ్ అవుతుంది. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని కోరుకుంటున్నాను అనమాట. సో ఛానల్ ఇంక్రీజ్ అవ్వడం ఒక స్టెప్ అయితే, ఛానల్ని మనం ఇంకా మంచిగా ఎలా చేయాలి అనేది క్రియేటర్స్ చేతిలో ఉంటుంది కదా. సో నేనేదో నార్మల్గా ఏమంటారు ఎడిటింగ్ నేను ఎప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డే ఉంటాను, అది మీ అందరికీ కూడా తెలుసు. బేసికలీ నాకు చాలా ఇష్టం ఎడిటింగ్ నేర్చుకోవడం. సో అందుకే నేను మ్యాక్బుక్ కొంటున్నాను. జూహి ఎడిటింగ్కి మ్యాక్బుక్కి ఏం సంబంధం ఉంది అంటారా? చాలా మెంబర్స్ టాప్ క్రియేటర్స్ అందరూ ఎడిటింగ్ చేయడానికి ఫైనల్ కట్ ప్రో వాడుతున్నారండి. సో నేను అదే ప్రిఫర్ చేయబోతున్నాను. సో అందుకోసం అని చెప్పి నాకు ఒక సపరేట్ ల్యాప్టాప్ కావాలి. సో ల్యాప్టాప్ కోసం అని చెప్పి నేను 3 months నుండి థాట్స్లో ఉన్నాను తీసుకుందాం అని చెప్పేసి. కానీ November 21st లోపల తీసుకుంటే అది నా 1 year ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది కదా, అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటున్నాను నేను. అది దట్స్ ద రీజన్. సో ఫైనల్ కట్ ప్రో నేర్చుకోవడానికి మినిమం నాకు ఒక 1 month to 2 months అన్న టైం మ్యాక్సిమం అనుకోండి, ఇంకా 2 months
టైం అయితే పడుతుంది, బికాజ్ అది చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అనమాట. చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ అన్నీ ఒకేసారి నేర్చుకోలేను, కానీ ఐ కెన్ ప్రామిస్ ఫర్దర్గా వచ్చే వీడియోస్, ఐ మీన్ ఒక 2 months తర్వాత కానీ ఎప్పటికైనా కానీ నేను వన్స్ నేర్చుకున్న తర్వాత వచ్చే వీడియోస్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందని అయితే చెప్పగలను. నేను చాలా నేర్చుకునేది ఉంది. యూట్యూబ్లో మనం ఇంకా బిగినింగ్ స్టెప్లోనే ఉన్నామని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను అనమాట. సో ఇంకా ఇది ఎప్పటికీ ఇలాగే ఫార్వర్డ్ అవుతూ ఉండాలి, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నేను ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. సో అందుకే నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నేను తీసుకుంటున్నాను అనమాట మ్యాక్బుక్ ప్రో. సో ఇప్పుడు అందుకే స్టార్ట్ అయిపోయాం. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్ మీ, ఇంట్లో వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు. ఫస్ట్ అయితే నేను పేరెంట్స్కే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఛానల్ నేను స్టార్ట్ చేస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా వద్దు అని చెప్పుంటే మేబీ ఈరోజు మన ఫ్యామిలీ 76+ సబ్స్క్రైబర్స్ ఉండేది కాదేమో. సో ఫస్ట్ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అదైన తర్వాత నెక్స్ట్ నా హ్యూజ్ థ్యాంక్స్ మీ అందరికీ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనుకుంటా, బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్. నాకు అసలు సరిగ్గా మాటలు కూడా రావట్లేదు అనమాట. ఐఎమ్ బియాండ్ ఎక్సైటెడ్ అని చెప్పాను కదా. సో దట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఓకే గైస్, ఇక్కడ పెట్రోల్ స్టేషన్ దగ్గర స్టాప్ చేసాం. జస్ట్ నౌ బాగేపల్లి క్రాస్ అయ్యామన్నమాట. అండ్ ఇదిగోండి పిన్ని ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చింది కదా. బాగున్నారా అందరూ? బెంగళూరుకి వచ్చేసాము. లేదు, బాగేపల్లి దగ్గర ఉన్నాం. ఇంకా బెంగళూరుకి ఒక 1.5 hour అలా పడుతుంది అనుకుంటా. బికాజ్ ఇంకా దేవన్హల్లి దగ్గర నంది ఉపచార్లో మనం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట RMZకి. అజిత్ని పిక్ చేసుకోవాలి ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను. నువ్వు అంటే పిన్ని కూడా కొంచెం హౌస్ కి ఏమైనా డెకరేటివ్ పీసెస్ ఏమైనా కావాలంటే తీసుకుంటుంది కాబట్టి ఎక్సైటెడ్ గానే ఉంది పిన్ని కూడా కదా. యాక్చువల్లీ పిన్ని రావడానికి మెయిన్ రీజన్ కూడా అదే, డెకరేటివ్ పీసెస్ తీసుకోవాలి అని. దాన్ని కాదు, మార్నింగ్ లేయాలంటే నాకు కొంత కష్టము. నైట్ ఎంతసేపు అయినా మేలుకుంటాను, మార్నింగ్ లేట్ కి లేస్తాం మేము. మా మమ్మీ కూడా కొంచెం వీలైతే షాపింగ్ చేద్దామని వచ్చింది. మమ్మీ షాపింగ్ చేయాలని వచ్చింది, కానీ ఏం షాపింగ్ చేయాలో మమ్మీకి కూడా క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తా ఉంది, అదేం చూస్తుందో నేను చూడాలి. నేను కొంచెం ఫ్లవర్ వాజుల టైప్ ఏమన్నా వెరైటీ కొంచెం మళ్ళీ రెనోవేషన్ చేపించినాక వెళ్తాం. అందుకని మమ్మీ మొత్తానికి షాపింగ్ చేయాలా, కానీ ఏం చేయాలో తెలియదు. మా అందరికి ఒక క్లారిటీ ఉంది, మమ్మీ క్లారిటీ లేదు. మమ్మీ లిటరలీ ఏం చెప్పింది తెలుసా? ఏం తీసుకోవాలంటే ఒక మంచి మ్యాచ్ బాక్స్ తీసుకోవాలా పూజకి అని చెప్పింది. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. షాపింగ్ మాల్ పోయి ఒక మంచి మ్యాచ్ బాక్స్ తీసుకోవాలా పూజ గదిలో కనిందంటే అవి ఏమి దొరకలేదు అందుకోసం. అంటే బెంగళూరు దాకా పోయి మా మమ్మీ ఒక మ్యాచ్ బాక్స్ తీసుకోవాలనుకుంటా అండి. చూద్దాం. స్మాల్ సైజ్ ఉన్నాయి, అంటే పుల్ల పెద్ద ఉంటాయి చూడు, అవి లేవు. యా ఓకే. నేను ఇప్పుడు ఇంకో దానికి ఎందుకంటే ఇంత కొంచెం నర్వస్ అని చెప్పినా కదా, ఎందుకంటే జస్ట్ వన్స్ వైపు లో మొత్తం నా పాకెట్ చిల్లు పడబోతుంది అనమాట. సో వర్త్ ఇట్ ఉండాలి అని కోరుకుంటున్నా కదా మమ్మీ. అవును, మా మమ్మీ అయితే నన్ను 3 సార్లు అడిగింది. కష్టపడే తీసుకుంటుంది. కష్టపడి 3 months నుండి తీసుకోవాలా వద్దా అని చెప్పి తీసుకుంటున్నా. సో ఫైనలీ మొత్తం అకౌంట్ ఇట్లా ఖాళీ అవుతుంది. మా అమ్మ అందుకే 3 సార్లు అడిగింది అప్పుడే, నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలా ల్యాప్టాప్, నీకు కావాల్సిందే అని చెప్పి. సో ఇట్స్ 1 year కాబట్టి ఇంకా 1 year అయింది ఛానల్ స్టార్ట్ చేసి, సక్సెస్ఫుల్ గా వెళ్తుంది కాబట్టి వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ క్వైట్ ఎ లాట్. సో లెట్స్ డూ ఇట్ కదా మమ్మీ. అదే మా జూహి నాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది, 25,000 ఇచ్చింది. ఫస్ట్ మా జూహి నాకు ప్రెజెంటేషన్ ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ లో నాకే హౌస్ లేక్ ఏమని తెచ్చుకోమని ఇచ్చింది. మా బావగారు కాక మా జూహి నాకు స్పెషల్ గా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే డాడీ మమ్మీ ఇచ్చినంత నేను ఇయ్యలేను కాబట్టి దాంట్లో ఏదో ఒక 10% ఇచ్చుకున్నాను అనమాట. యూజువల్ గా సారీస్ అవి ఇవి చిన్న చిన్న గిఫ్ట్లు అట్లా పోతూ ఉంటాయి, కానీ ఏమంటారు ఒక స్టాండర్డ్ అమౌంట్ ఇవ్వడం అయితే నా సైడ్ నుండి అయితే ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ జూహి. ఇట్స్ ఓకే, మై ప్లెజర్, వెల్కమ్. ఇట్లాంటివి ఇంకా ఎక్కువ ఇవ్వాలా, ఇంకా ఎక్కువ కోరుకుంటా. త్వరగా మొత్తంగా ఇయ్యాల, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఇయ్యాలని కోరుకుంటున్నా. అవును, అట్లనే నా దగ్గర కూడా కొంచెం మిగలు పెట్టుకోవాలి. ఏడ మిగలు పెడతాం, నేను చూసి అస్సలు మిగలు పెట్టు. ఆ చేతిలో డబ్బులు ఉంటే కష్టం. ఏముంటుంది, నేను రోజు మిగిలిస్తాను, డ్రెస్సులు కంటాను. అంతే, డ్రెస్సెస్ కి ఎక్కువ ఖర్చు చేస్తాను.
ఫైనలీ మా బ్రేక్ఫాస్ట్ డెస్టినేషన్ వచ్చేసింది నంది ఉపచార్. చాలా బాగుంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్, మా అందరికీ చాలా ఫేవరెట్. అందుకే ఎగ్జాక్ట్గా బ్రేక్ఫాస్ట్కి అక్కడ ఉండాలని చెప్పేసి 7:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. సో మేము 9:30కి అంతా అక్కడ ఉన్నాము. సో వీ జస్ట్ హ్యాడ్ లైట్ బ్రేక్ఫాస్ట్. నేనైతే జస్ట్ ఇడ్లీ తిన్నాను అండ్ ఎవరెవరు వాళ్ళకి కావాల్సింది తిన్నారు. నేనైతే మార్నింగ్ లైట్గానే తింటాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మంచిగా కుమ్మేయచ్చు అని చెప్పేసి. మార్నింగ్ ఎలాగో నాకు పెద్దగా ఆకలి అవ్వదు, ఆఫ్టర్నూన్ అయితే బాగా తిన్నాను అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అజిత్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. 30 minutes డ్రైవ్ అంతే భారతీయ నికో హోమ్స్కి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అజిత్ని అయితే పికప్ చేసుకున్నాం మేము. జస్ట్ గాట్ డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్లో అజిత్ దగ్గరికి రీచ్ అయిపోతాము. ఇక్కడ నుండి హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. సో పిటి వెళ్దామా? బాగుందా బ్రేక్ఫాస్ట్? బాగుంది, చాలా బాగుందా? బాగుంది చాలా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇంకా భారతీయ నికో హోమ్స్. అక్కడే అజిత్ స్టే చేస్తున్నాడు. సో అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అండ్ బ్లాక్స్ కూడా చాలా ఉన్నాయి. సో అజిత్ రూట్ మ్యాప్ పెట్టడంతో మాకు ఈజీ అయింది, లేకపోతే పక్కా కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళము. అజిత్ రావడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాకు, ఎందుకంటే అజిత్ నాకు తెలిసి ఒక 1 month నుండే RMZ మాల్లో ఉన్న యాపిల్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి స్టాక్లోకి తెప్పిస్తారా, స్టాక్ ఎప్పుడు ఉంది అని చెప్పి కనుక్కుంటూనే ఉన్నాడు. డ్యూ టు కరోనా సిచ్యువేషన్ స్టాక్ అయితే ఇమీడియట్గా అవైలబుల్లో లేదండి. 1 month ముందు నుండే మేము చెప్తూ ఉన్నాము ఈరోజు ఈ డేట్కి వస్తాము, మీరు రెడీ చేసి పెట్టండి అని చెప్పేసి. అండ్ కలర్ డిమాండ్ కూడా ఉంది యాక్చువల్లీ. కలర్ ఇట్స్ ఓకే, ఏ కలర్ అయినా పర్లేదు అని చెప్పాము. ఇదే స్పెసిఫిక్ కలర్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పారనమాట. సో అజిత్ అలా వాళ్ళతో చాలా మాట్లాడారు, లైక్ డిస్కౌంట్స్, ఎంత డిస్కౌంట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. కానీ డిస్కౌంట్ అయితే ఏం రాలేదు. థ్యాంక్ఫుల్లీ అజిత్ స్టూడెంట్ ఐడి ఉంది కదా, దాన్ని చూపిస్తే 6% డిస్కౌంట్ ఏమో వచ్చింది. నేను నా ఫస్ట్ ఐఫోన్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ ఆఫర్ కింద 10% ఉండేది, ఇప్పుడు ఇంకా తగ్గించేశారు, 6% ఉంది. ఇంకేం చేస్తాను చెప్పండి, కొన్ని కావాలంటే వీ హ్యావ్ టు పే ఫర్ దట్ ఫర్ మోర్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఇదే తీసుకోవాలి అని ఏం లేదు. ఎవరైనా క్రియేటర్స్ చూస్తుంటే ఇంత ఇన్వెస్ట్ చేయాలా అని మీకు థాట్ రావచ్చు. ఏం అవసరం లేదండి, మీ చేతిలో ఒక మంచి ఫోన్ ఉండి కొంచెం క్వాలిటీ ఉండి ఎడిటింగ్ స్కిల్స్ తెలిసింటే చాలు. మీ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ జనాలు ఎంటర్టైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు మంచిది కంటెంట్ ప్రొడ్యూస్ చేసి మీరు జెన్యూన్గా హానెస్ట్గా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో అలా సపోర్ట్ వచ్చినప్పుడు మీరు కావాలంటే మీ ఛానల్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి ఇదంతా మీరు చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ జస్ట్ ఆప్షనల్ అండ్ ఇది నా పర్సనల్ చాయిస్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అజిత్. అజిత్ చాలా చాలా హెల్ప్ చేశాడనమాట నాకు పర్ఫెక్ట్ ల్యాప్టాప్ తీసుకోవడంలో, ఎందుకంటే మొత్తం అంతా అజిత్ సెలెక్షనే. ఏ ప్రాసెసర్ బాగుంటుంది, ఏం ఫీచర్స్ బాగుంటాయని చెప్పి అన్నీ ప్రతి ఒక్కటి అజితే చూసుకున్నాడు అనమాట. నేను జస్ట్ వెళ్ళి కొనడం మాత్రమే నా పని, మిగతా బ్యాక్ అండ్ వర్క్ అంతా ఇక్కడ అజితే చేశాడు. సో RMZలోకి ఎంటర్ అయిన వెంటనే నా కళ్ళు ఫస్టే ఈ స్టాల్స్ మీదకి పడిపోయాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా స్టాల్స్లో డ్రెస్సెస్ అన్నీ. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. యూజువల్గా అయితే RMZలో నేను ఎప్పుడు చూడలేదు. మేబీ దివాళీ టైం అని చెప్పి పెట్టినట్టున్నారు. సో ఫెస్టివల్ కూడా అయిపోయింది. మేబీ నేను దివాళీ టైంలో కొనింటే ఇంకా ఏదైనా కాంపన్సేషన్ కాదు, వాట్ డూ యూ కాల్ ఇట్, ఏదైనా ఒకటి ఫ్రీగా వచ్చేదేమో. బట్ నాకైతే ప్రస్తుతానికైతే ఏం రాలేదు. బట్ దట్స్ ఫైన్. నేను యాక్చువల్లీ ఆ సీన్ మీరు చూస్తారులేండి క్లిప్పింగ్లో, ఒక ల్యాప్టాప్ స్లీవ్ నాకు బాగా నచ్చింది. బట్ నేను వెనకడుగు వేసాను, ఎందుకంటే దాని ప్రైస్ చూడంగానే నాకు దిమ్మ తిరిగిపోయింది. 5,000 అంట.
ల్యాప్టాప్ స్లీవ్‌కి 5000 అట్‌లీస్ట్ 3000 ఉంటే నేను తీసుకుందాం అనుకున్నా. బట్ దట్స్ ఫైన్, తీసుకోలేదు మొత్తానికైతే. నాకు ఇంకా ఎక్సలెంట్‌ది దొరికిందనుకోండి, అది వేరే విషయం. కానీ నేను ఏ ల్యాప్టాప్ తీసుకున్నాను, ఫీచర్స్ ఏంటి అని చెప్పి ఈ వ్లాగ్‌లో నేను రివీల్ చెయ్యట్లేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలోనే నేను మొత్తం అన్బాక్సింగ్ అంతా చేశాను. దీనిలో మీకు చూపిస్తున్నాననమాట. మేము ఎంత కష్టపడ్డామో తీసుకోవడానికి. బికాజ్ బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఒక్కరే ఉన్నారు. హీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మనం ప్రోతో వచ్చిన ప్రాబ్లం, మ్యాక్బుక్ ప్రోతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు అడాప్టర్స్ అన్నీ మనం సపరేట్గానే తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ అక్కడ ఓన్లీ ఛార్జింగ్ స్లాట్స్ మాత్రమే ఇచ్చింటారు. హెడ్సెట్స్ పెట్టుకోవడానికి ఇంకొక స్లాట్ ఇచ్చింటారు. మిగతాది ఏది హార్డ్ డ్రైవ్స్ ఏది కనెక్ట్ చేయాలనుకున్నా మనం ఖచ్చితంగా అదేంటి పోర్ట్ వస్తుంది కదా అడాప్టర్వి, అవి తీసుకోవాల్సిందే. సో దానికి మళ్ళీ ఒక 10K ఫసక్ అయిపోయింది నాదైతే. సో ఇక్కడ నా ల్యాప్టాప్ చూసుకుంటున్నాను అనమాట. అక్కడ చూస్తున్న ల్యాప్టాపే తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత, ల్యాప్టాప్ పర్చేస్ చేయడం అయిపోయిన తర్వాత మేము హోమ్ డెకోర్ చూడడానికి కూడా వెళ్ళాము. చాలా చాలా బాగుందన్నమాట. డెకరేటివ్ పీసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు నేను లిటరలీ ఎంత ఎగ్జైట్ అయ్యానో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇప్పటికే నా ఎగ్జైట్మెంట్ పీక్స్లో ఉంది. నా సింగిల్ పీస్ ల్యాప్టాప్ వచ్చేసింది. ఒక 1 వీక్ నుండి దాన్ని పక్కన పెట్టారంట మేము వస్తామని చెప్పి. అది కూడా లేకపోయింటే మేము మళ్ళీ వేరే మాల్లో వెతకాల్సి ఉండేది. కానీ అజిత్కి తెలిసిన అతను అయితే రాలేదు. ఎందుకంటే అతనిది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంట. కానీ తను కాల్ చేసి చెప్పాడనమాట. నాకు తన నేమ్ కూడా లిటరలీ తెలీదు. బట్ థ్యాంక్ యూ, మీరు మా కోసం సపరేట్గా తీసి పెట్టి ఉంచినందుకు. లేదంటే ఈ పీస్ కూడా మాకు దొరికేది కాదు అండ్ ఇప్పట్లో స్టాక్లోకి వచ్చేది కూడా కాదు. సో నేను మర్చిపోకుండా అదేంటి అడాప్టర్ పోర్ట్ అయితే తీసుకుంటున్నాను. బికాజ్ అది వెరీ మచ్ ఇంపార్టెంట్ నా రా ఫుటేజెస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో అది కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ నేను మౌస్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ మౌస్ అయితే స్టాక్లో లేదంట. 3 to 4 వీక్స్ పడుతుంది రావడానికి అని చెప్పారు. సో అంతలోపల ఇప్పుడు యాపిల్ స్టోర్ కూడా ఉంది కదా. సో స్టోర్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. సో ఆర్డర్ చేసుకుందామని ప్లానింగ్లో ఉన్నాను. ఫస్ట్ అయితే నేను అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా తక్కువ అండి మ్యాక్బుక్ వాడడం. ముందు కూడా నేను మ్యాక్సిమం అన్ని ఫోన్లోనే ఐమూవీస్లోనే ఎడిట్ చేసేదాన్ని. ఇప్పుడు కొత్తగా మ్యాక్బుక్ అండ్ దాంతోపాటు మళ్ళీ సపరేట్గా ఫైనల్ కట్ ప్రో కూడా నేర్చుకుంటున్నాను. కాబట్టి నాకైతే నాకు తెలిసి టైం చాలా తక్కువ దొరుకుతుందేమో. నాకు పర్సనలీ బిజీగా ఉండడం చాలా ఇష్టం. ఏది వర్క్ లేకుండా ఉంటే ఐ ఫీల్ రియలీ లేజీ. ఎందుకు నాకు కొంచెం యాక్టివ్గా ఉండడం చాలా ఇష్టం అనమాట. సో పర్లేదు, ఇట్స్ ఎ న్యూ లెర్నింగ్ ప్రాసెస్ అనుకొని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇదే ఈ స్లీవ్ గురించే మాట్లాడుతున్నా. ఏదో బొమ్మలు మంచిగా ఉందని చెప్పి చూస్తే 5000 అన్నారు. సో షాక్ అయిపోయి వెనక్కి వచ్చేసాను అనమాట. పిన్నికి మమ్మీకి కూడా బాగా నచ్చింది, అది తీసుకో అన్నారు. సో 5000 అనేసరికి అందరు గప్చుప్ అయిపోయారనమాట. ఎందుకంటే అది తీసుకుంటే నా బడ్జెట్ ఇంకెక్కడికో దాటిపోతుంది. నేను ప్లాన్ చేసుకొని వచ్చింది అయితే మ్యాక్బుక్, తర్వాత ఇదేంటి మౌస్ అండ్ అడాప్టర్. ఇంకా మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేను ఫైనల్ కట్ ప్రో కూడా కొనుక్కోవాలి. నేను చూసినప్పుడు 25,000 ఉండే సాఫ్ట్వేర్, అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్. కానీ దాన్ని కూడా 3000 పెంచారు, 28,000కి చేశారనమాట. సో మొత్తం డోంట్ వరీ ఏంటి ప్రైజెస్, ఏది తీసుకున్నాను ఏంటి ప్రతి ఒక్కటి నేను నెక్స్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ డిస్క్రిప్షన్ బాక్స్. ఎందుకంటే ఎవరైనా బ్లాగర్స్కి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ అక్కడనే ఉంటాయి. ఏం వాడతాను, మైక్ ఏది యూజ్ చేస్తాను, లేదంటే ల్యాప్టాప్ ఏది వాడతాను, ఫోన్ ఏది వాడతాను, గింబిల్ ఏది వాడతాను అని చెప్పి ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేస్తే అర్థమైపోతుంది. బిల్లింగ్ దగ్గరే నా ఓపిక సగం అయిపోయింది. సో అన్బాక్సింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ కమింగ్ అప్ చూసి యూ విల్ బికమ్ మోర్ ఎక్సైటెడ్. సేమ్ నేను ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో మీరు కూడా అంతే ఫీల్ అవుతారు. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ షౌట్అవుట్స్ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లోనే ఇచ్చేసానండి. బికాస్ ట్రావెల్లో ఉన్నాను కదా, కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. I will see you in my next vlog. Bye guys.